హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బతుకమ్మ నేను ప్రిపేర్ చేశాను. ఎలా చేశాను మొత్తం వీడియో అంతా మీకు చూపిస్తాను. చిన్న బతుకమ్మనే పేరుస్తున్నానండి. కొంచెం తంగేడు రొట్టె, అలాగే బంతిపూలు, ఇంకా కొన్ని రకాల పూలు అయితే తెచ్చి పెట్టుకున్నాను. అలాగే ఆకులు, చీపిరి పుల్లలు కూడా కొత్తది తీసుకొని విరిచి పెట్టేసుకున్నాను. చూడండి, ఇది గుమ్మడాకులు అనమాట. గుమ్మడాకులు పెట్టేసి దానిపైన తంగేడు రొట్టె ఇలా రౌండ్గా పేరుస్తున్నాను. ఇలా పేర్ చేసిన తర్వాత ఈ ఆకులను పెట్టేసుకుంటున్నాను. ఈ పుల్లలు ఎందుకంటే బంతిపూలకి కుచ్చేసి అందులో పెట్టేసుకుంటే ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. పిల్లలు పట్టుకున్నా సరే చాలా నీట్గా ఉంటుంది కదలకుండా బతుకమ్మ అయితే. సో అందుకు నేను ఇట్లా పుల్లలతో కుచ్చి పెట్టేస్తున్నాను. ఈ బంతిపూలు రెడ్ కలర్ అవి ఎక్కువ వచ్చాయన్నమాట. ఎల్లో తక్కువ ఉండటం వల్ల నేను ఒక వరుసే పేరుస్తున్నాను. మీకు రెడ్ కలర్ 2 వరుసలు పేర్చిన తర్వాత ఇట్లా గ్యాప్ ఉంటుంది కదా లోపల, ఆకులతోని, వేస్ట్ ఆకులతోని, లేదంటే కొంచెం నలిగిపోయిన పువ్వులు ఉంటాయి కదా, అవి లోపల వేసేసుకోవచ్చు. ఇట్లా వేసి సింపుల్గా పేర్చుకోవచ్చు అండి బతుకమ్మ. ఫుల్ వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మొదటిసారి బతుకమ్మ చేసే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. నా వీడియోకి అయితే నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో బతుకమ్మ అనేది నాకైతే కామెంట్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. ఫుల్ వరకు చూస్తే చాలా సింపుల్గా బతుకమ్మ ప్రిపేర్ చేసుకోవడం మీకు కూడా వచ్చేస్తుంది. చూస్తే చాలండి, ఈజీగా చేసేయచ్చు. ఆకడ గట్టిగా ఉంటుంది. ఎల్లో పెట్టి మధ్యలో రెడ్ పెట్టచ్చు. ఇప్పుడు ఎల్లో పెట్టి ఇలా ఎల్లో కలర్ పూలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక వరుస పేర్ చేశాను. తర్వాత లోపల ఇలా ఆకులతో నింపేసి, తర్వాత గన్నేరు పూలు అవి కొన్ని తెచ్చాను అనమాట. అవి కూడా పేర్ చేసుకుంటున్నాను. ఈ రెడ్ కలర్ పూలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇంకో వరుస పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న పూలు పెట్టేసుకుంటున్నాను. ఒక 4 అయితే సరిపోతాయి. ఇట్లా పేర్ చేసుకోవడమేనండి. చూడండి, ఇలా గన్నేరు పూలు పైన పెడితే కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మా బతుకమ్మ అయితే. మీరు కూడా చేసుకున్నారా? అయితే నాకు కామెంట్ చేసేయండి. లాస్ట్లో ఇలా బంతి పువ్వు చీల్చి వేసేసుకున్నాను రెమ్మల్ని. సో ఇంతేనండి, రెడీ అయిపోయింది మా బతుకమ్మ అయితే. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. తర్వాత బుడ్డితలకి చిన్న బతుకమ్మ పేరుస్తున్నాను. 2 రెడీ అయిపోయాయి మా బతుకమ్మలు అయితే. చూడండి.